ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని, ఇందిరమ్మ రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా, ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం. దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా, ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, అందరికీ తెలవాలి రాష్ట్రంలో రేపు మేము ఈ 4 వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రాం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు, మార్నింగ్ 10 నుంచి 11:30 వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి. మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా మండలానికి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్లో దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి, రాష్ట్ర జనాభాలో
70 నుంచి 72-73% వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం. అంటే వాళ్ళు ఎవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు. ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం. మరి 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం, మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై 75th యానివర్సరీకి ఈ స్టెప్ అమలు చేయడం ఇదెంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి నేను మనం చేస్తాను. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు బట్టి గారు, ఉత్తమ్ గారు, పొంగులేటి గారు, ప్రియమైన పత్రికా సోదరులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26కే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ పరంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యధిక పంటలను పండించి భారతదేశంలో రికార్డు సృష్టించినటువంటి నా తెలంగాణ రైతన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే అంటే మొదటి పంట కాలంలోనే సుమారు 30,000 కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది. మొట్టమొదటిగా పోయిన వానాకాలం పంటకి 7,625 కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే ఒక రోజు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రైతు బీమా 3,000 కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే మళ్ళీ ఈ యొక్క రబీ పంటకు కూడా రైతు భరోసా 12,000 చొప్పున ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం చేసి 1 సంవత్సర కాలంలోనే 40,000 కోట్ల రూపాయలు ఇతర బోనస్ కాకుండా, ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది. ఇంకా వ్యవసాయపరమైనటువంటి ఆయిల్